భూముల్ని ఎన్ని ఎకరాలు కొట్టేశావో ప్రజలందరికీ కూడా తెలుసు. అంతేకాకుండా అనధికారికంగా టోల్ గేట్లు కూడా నడిపి నగరి నియోజకవర్గ ప్రజలు నడ్డి విరిచేసిన హీన చరిత్ర మీది. ఇవన్నీ చేయటమే కాకుండా మున్సిపల్ చైర్మన్గా ఒక మహిళను చేస్తానని చెప్పి ఆమె దగ్గర డబ్బులు వసూలు చేసి, లక్షల్లో డబ్బులు వసూలు చేసి మానసికంగా ఆవేదన చెందే విధంగా మానసికంగా ఆ అమ్మాయిని అన్ని రకాలుగా ఇబ్బందిన పాపం మీకు ఉందా లేదా అని చెప్పి అడుగుతున్నా. ఇన్ని రకంగా రాజకీయ నాయకుల్ని, మీ పార్టీలో ఉన్న రాజకీయ నాయకుల్ని కూడా వదిలిపెట్టకుండా ఈ రకంగా చేసిన నువ్వు ఈరోజు నారా లోకేష్ గారి గురించి మాట్లాడే అర్హత ఉందా అని చెప్పి అడుగుతున్నా. 3132 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. అక్రమంగా తండ్రిని జైల్లో పెడితే అన్నీ భరించారు, సహించారు. అన్నీ ఒంటి చేత్తో ట్యాకిల్ చేసుకొని ఈరోజు ఈ పార్టీ 164 సీట్లు గెలవటంలో 95% కృషి నారా లోకేష్ గారిది ఉంది ప్రజలతో పాటు. అట్లాంటి వ్యక్తిని ఈరోజు నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావంటే అది నోరా లేకపోతే తాటి మట్ట అనేది మీరే తేల్చుకోవాలి. సిగ్గులేదు మీకు? కొంచెమైనా సిగ్గుందా మీకు? ఒక నటి, నువ్వు సాటి నటివే. జత్వాని అనే నటిని ఏ రకంగా చేశారో, ఏ రకంగా మానసికంగా అమ్మాయిని ఆవేదన గురి చేశారో, ఏ రకంగా హింసించారో, అధికారులు VTPS గెస్ట్ హౌస్లు తీసుకెళ్ళి ఏ రకంగా ప్రవర్తించారో, తర్వాత జైల్లో పోలీస్ స్టేషన్లో నైట్ టైం అంతా ఇంటరాక్షన్ పేరుతో ఏ రకంగా ఉంచారో, ఆ అమ్మాయిని ఎంత చిత్రహింసలు పెట్టారో, ఆ అమ్మాయి వచ్చి ఇక్కడ వాంగ్మూలం కూడా ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రుని ఎంత ఇబ్బంది పెట్టారో చెప్పి సాటి నటిగా ఒక్క మాట మాట్లాడలేని నువ్వు ప్రాపగాండా వచ్చిద్దని, ఏదో ప్రాపగాండా వచ్చింది అంటే మనం నారా లోకేష్ గారి గురించి మాట్లాడితే మనం కూడా ఆ స్థాయికి వెళ్ళిపోతాము, లేదా నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే అందరూ నా ఇంకా చూస్తారు అనే దానికి దిగజారిపోయావు అని అంటే నీ మనస్తత్వం ఏ రకంగా ఉందో ఆలోచించు. వరదలు వస్తే గొడుగు పట్టుకొని రీల్స్ చేయటం కాదు, ఎలా పని చేయాలో, ఏ రకంగా భరోసా ఉండాలో, ప్రజల్ని ఏ రకంగా భయభ్రాంతులకి గురి కాకుండా వాళ్ళని కాపాడుకోవాలో, వాళ్ళ ప్రాణాలు ఏ రకంగా నిలపాలో మేమున్నాము అని చెప్పి చేసిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. మంత్రులందరినీ ఈరోజు ఫీల్డ్ మీద నిలబెట్టారు. విజయవాడ వాసిగా నేను కూడా వెళ్ళాల్సింది, కానీ వైరల్ ఫీవర్ అటాక్ అవ్వటం వల్ల నేను వెళ్ళలేదనే బాధ చాలా ఉంది నాకు. కనీసం మీకు ఆ గిల్ట్ కూడా లేదు. బీయింగ్ ఏ క్యాన్సర్ సర్వైవర్ ఏదో నా భయాలు నాకున్నాయి, సరే అది పక్కన పెట్టండి. ఆరోగ్యపరంగా కనీసం మీకు ఆ గిల్ట్ కూడా లేదు. లేకపోగా గెస్ట్ హౌసుల్లో కూర్చొని మాట్లాడతావా? నీ పక్కన మీ హయాంలో అన్నమయ్య గేట్లు కొట్టుకుపోయి 57 మంది చనిపోతే ఆ రోజైనా మీరు ఏమైనా పట్టించుకున్నారా? ఈరోజు ఈ గండ్లు పడటానికి కారణం మీరు, ఆ బుడమేరు కబ్జాని కావడానికి కారణం మీ ప్రభుత్వం. 2019 నుంచి 24 వరకు ఎప్పుడు మాఫియాలు చేసుకుంటా పోవటం తప్ప మద్యం మాఫియా, ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, సెంటుబట్ట భూముల్లో మాఫియా, పేద ప్రజలకు ఏది ఇల్లు కట్టిస్తామని చెప్పి ఏం కట్టించకుండా మాఫియా, భూములు కొట్టేయటం, ఇన్ని చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తే మా ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయింది. 3 నెలలకే ఏదో ఏరేసుకుందామని జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చేస్తున్నాడు. ఏమేరుకుంటావు? ముందు లండన్లోని ఆస్తులు కదేంటో చెప్పు, ఆ ఆస్తులు ఎలా సంపాదించారో చెప్పండి.
పిచ్చి పిచ్చి కారు కూతలు కూస్తే మేం కాదు, ప్రజలే మిమ్మల్ని తరిమి తరిమి కొడతారు. ఆల్రెడీ నిన్న బొత్స సత్యనారాయణ గారు వెళ్తే ఏ రకంగా వాళ్ళని ఏ రకంగా మాట్లాడారో అనేది, ప్రజలు ఏ రకంగా చీకొట్టారో కూడా మీరు చూసారుగా. ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చిన పాపను పోయారా వైసీపీ వాళ్ళు? కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకో, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. అన్నిటికీ మించి ఆడుదాం ఆంధ్ర 100 కోట్ల స్కామ్ నీ కనుసన్నల్లోనే జరిగింది, రోజా కనుసన్నల్లోనే జరిగింది అనే విషయం అందరికీ తెలుసు. అవన్నీ కూడా నిదానంగా బయటకు వస్తాయి, నీ సంగతి తెలుస్తుంది. చట్ట ప్రకారమే నువ్వు రేపు కటకటాలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి వచ్చుద్ది. అప్పుడు మాట్లాడదు కానీ, ఏం మాట్లాడుతావు అప్పుడు మాట్లాడదు కానీ. ఖబర్దార్ రోజా. థ్యాంక్ యూ.